అమ్మ ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. తల్లితో మంచి సఖ్యత ఏర్పడుతుంది. తల్లితో కలిపి ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, స్థిరాస్తులు అనుకూలంగా ఉండడం, గృహంలో ఒక మంచి కార్యక్రమం కొరకు శ్రీకారం చుట్టడం, ముఖ్యంగా ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం, లేకపోతే మంచి కార్యక్రమాల కొరకు మీరు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా మార్పులతో మీకు అవకాశం అనేది లభ్యమవుతుంది. అదేవిధంగా మీకు సంబంధించిన విషయాలు చాలా కాలంగా ఆగుతూ వచ్చిన పనులలో మీకు కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు చాలా ఒక కొత్త మార్పు తేవడానికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి తోబుట్టులతో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. సోదర వర్గం సహకారంతో పాటుగా మిత్రులతో కలిపి మంచి నిర్ణయాలు చేయడం, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, అధిక శ్రద్ధతో అనుకున్న పనులు పూర్తి చేయడం, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ పనులు చక్కగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, తోబుట్టువుల కొరకు మిత్రుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, ఇష్టమైన వాతావరణాన్ని మీరు సృష్టించుకోవడం, అంటే మంచి విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలు చేయడం, అదేవిధంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి కొంత అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. అదేవిధంగా ఆత్మీయులతో సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సామర్థ్యంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, పరాక్రమంగా విజయాలు సాధించడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళకి మాట విలువ పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది, ఎదురు చూసిన విషయాల్లో ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. శుభకార్యాల్లో పాల్గొనడానికి అవకాశం, లేకపోతే దానికి సంబంధించిన సమాచారాన్ని మీరు అందుకోవడం, చాలా కాలంగా ఆగుతూ వచ్చిన పనిలో మీరు ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం, సమయస్ఫూర్తి పెరుగుతుంది, వ్యక్తిగత గౌరవం అభివృద్ధి పెరుగుతాయి, కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఏర్పడడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరులతో మీరు చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది ఇంకా విశేషంగా అనుకూలంగా ఉండే సమయంగా మనం భావించవచ్చు.